హలో, వెల్కమ్ టు చిట్టి వంటలు. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో బోటి ఎలా ఫ్రై చేయాలో చూద్దాం. ముందుగా బోటీని అంతా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో కడిగిన బోటీని అంతా వేసుకొని అందులో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్, చిటికెడు పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 8-9 విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకొని బోటి ఈ విధంగా ఉడికేటట్టు చూసుకొని ఇప్పుడు ఆనియన్లో పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆ ఉడికించుకున్న బోటీని అంతా దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. అంతా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దాంట్లో కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యే వరకు చూసుకొని కొత్తిమీర జల్లుకొని అంతేనండి, బోటి ఫ్రై రెడీ. ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి తీసుకొని ఆనియన్తో గార్నిష్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.